హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ 4-5 కిలోమీటర్లు నడుస్తున్నాం అనమాట. స్కూల్ కోసం అని పోతే నడుచుకుంటూ పోతే ఈజీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ రియల్లీ హార్డ్ అనమాట. సో అందుకనే ఇదేదో ఉంటే కూర్చుంటున్నాం. ఇంకా బస్ స్టాప్లో అయితే ఒక్కటి కూడా రావట్లేదు. సో మళ్ళీ మా నడక ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాము. సో కొద్దిగా మా అక్క అయితే నడుద్దాం, ఇంకా ఎంతసేపు అని కూర్చుంటామని చెప్పేసి ఇంకా నడుస్తున్నాము. చాలా కష్టం ఉంది. వాటర్ కూడా అయిపోయాయి, మొత్తం వాటర్ కూడా అయిపోయాయి. బస్సెస్ కూడా ఏం రావట్లేదు, చాలా కష్టంగా ఉంది. కూర్చున్నామంటే ఏ చేసారు లాంటివి ఏం లేవు ఇక్కడ. మళ్ళీ ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకుందామంటే అది కూడా లేదు, ఏమీ లేకుండా ఉంది. ఇక్కడ ఏం కొనుక్కోవాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. చెమట కారిపోతుంది, స్నానం చేసినట్టుంది, తల స్నానం అది కూడా. జుట్టు మొత్తం తడిచిపోయింది. సూర్యుడు చూడండి ఎట్లా వస్తుండో. బామ్మో, రియల్లీ చాలా కష్టం ఉంది. అదేదో 100 కిలోమీటర్లు నడిచినట్టుంది మాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం నడవడం ఇట్లా. స్కూల్ కోసం అని పోతే మరి ఇంత కష్టం ఉంటుందా అనుకోలేదు. మేము కారులో పోయేసరికి ఎప్పుడు ఒక 10 నిమిషాల్లో పోవచ్చు అనుకున్నాం. 9కి వస్తే ఇప్పుడు 10 అవుతుంది. ఇక్కడైతే ఏదో షాప్ ఉంది, సో అందుకనే కొనుక్కోవడానికి వచ్చాము. ఇప్పుడు 2 స్ప్రైట్ బాటిల్ కొనుక్కున్నాం. చూపి ఎంత $2 స్ప్రైట్ తాగుతున్నాం. రియల్గా ప్రాణం లేసి వచ్చినట్టుంది. ప్రాణం ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చినట్టుంది. చాలా ఇది వరెస్ట్ ఎక్స్పీరియన్స్. మా అక్క ఒక బాటిల్ కంప్లీట్ చేసేటట్టుంది 1 మినిట్కి. అంత ఎండ. ఈరోజు మాకు స్ప్రైట్ బాటిలే పెద్ద హెల్ప్ చేసింది. వామ్మో, రియల్లీ చాలా కష్టం ఇట్లా నడవడం అయితే. స్ప్రైట్ తాగు, చిల్లవ్వు. ఇదిగో మళ్ళీ పొద్దున ఒక పిజ్జా తినొచ్చా నేనైతే. ఒక పిజ్జా స్లైస్, పిజ్జా కాదు, ఒక పిజ్జా స్లైస్ తిని వచ్చా. అండ్ నా జుట్టు కూడా మొత్తం లీవ్ చేసేసుకున్నా, ఏ రబ్బర్ బ్యాండ్ కూడా లేదు. ఇంకా ఊహించుకోవాలి ఈ ఎండలో. చూడండి ఎండ ఎంత కొడుతుందో. ఈ ఎండలో జుట్టు ఇలా లీవ్ చేసి, ఇంకా నేను ఫ్రాక్ లూజ్గా ఉంది కాబట్టి సరిపోయింది. ఎండకి ఇట్లా లీవ్ చేసుకొని పోవడం అంటే రియల్లీ చాలా కష్టం. మాకు నడవడానికి కూడా ప్లేస్ లేదు, గడ్డి మీద నడుస్తున్నా. అండ్ మళ్ళీ నాకు ఇది ఒక బ్యాగ్ ఒకటి, మళ్ళీ ఈ బ్యాగ్ పట్టుకోవాలి. ఇంతసేపు కొద్దిసేపు మా అక్క నేను అట్లా ఇద్దరం కలిసి కష్టపడి పట్టుకున్నాం బ్యాగ్ని. రియల్లీ పట్టుకోలేకపోతున్నాం బ్యాగ్ని కూడా, ఎందుకంటే చాలా బరువు ఉంది బ్యాగ్. అందులో పేపర్స్ అవన్నీ పెట్టేసేసరికి బరువు ఉంది. మాకు ఎండ కొడుతుంది. రియల్లీ సో మచ్ హార్డ్ అనమాట. ఈ కార్లు బైక్లు ఇన్వెంట్ చేయకముందు ఎట్లా నడిచేవాళ్ళు నాకు అర్థం కాలేదు. చాలా పెయిన్ ఉంది అసలు. కార్లు ఏమో మన వస్తున్నాయి, మాకు నడవడానికి కూడా ప్లేస్ లేదు. గడ్డిలో నడుస్తున్నాం అనమాట. హాఫ్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా కొద్ది దూరం నడవాలి. అదేదో తిరుపతి కొండ ఎక్కినట్టుంది. తిరుపతి కొండ డైరెక్ట్గా స్టెప్స్ ఎక్కకుండా ఉట్టిగా నడిచినట్టుంది. కొండ మొత్తం ఇట్లా ఎక్కినట్టుంది అనమాట. రియల్లీ ఎండకి గాలి కూడా ఎక్కువగా వస్తలేదు, ఇప్పుడు కొంచెం వస్తుంది. ఇక్కడ ఒక బ్రెడ్ షాప్ ఉందన్నమాట, అది వచ్చిందంటే దగ్గరకు వచ్చినట్టే ఆడదాం మనం. సో ఇది అనమాట, ఇది ఆ బ్రెడ్ వన్. సో దగ్గరికి అయితే వచ్చేసాము, ఫైనల్లీ కంప్లీట్ చేసుకుంటా దగ్గరకు వచ్చాము. చూడండి ఇదే అనమాట. సో ఇంకా కొద్ది దూరం నడిస్తే మా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. చాలా టైర్డ్ అయిపోయాము ముగ్గురం. రియల్లీ కార్ లేకపోతే ఉట్టిగా నడవడం ఇంత కష్టమా అని అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. మేము వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు, ఇదైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎంత మొత్తం స్కిన్ కూడా రెడ్గా అయిపోయింది ఎండకి. రియల్లీ నాకు కాళ్ళు కూడా నడవడానికి వస్తలేవు. ఇట్లా ఇట్లా క్రాస్గా నడుస్తున్నాను నేను.
అంత కష్టమైపోతుంది. మాకు ఈ పాట కరెక్ట్ సెట్ అవుతుంది. నా వల్ల కాదు ఈ బొమ్మ. ఈ రోడ్డు చూస్తే అమ్మా ఎక్కుతుంది నా జన్మ. సో ఫైనల్గా అయితే మా దగ్గర ఉన్న ఒకటి గిల్డెన్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి అయితే వచ్చేసాం. న్యూటన్ టెర్రస్ అని బోర్డు ఉంది. న్యూటన్ టెర్రస్ మా ఇంటికి వచ్చేసాం. బట్ ఇంకా నడవాలి కొద్దిసేపు. రియల్లీ కాలు అస్సలు నడవడానికే వస్తలేదు. ఏదో బస్ స్టాప్, ఇక్కడ ఏదో బస్ స్టాప్ ఉంటే అక్కడ కూర్చున్నాం అనమాట ముగ్గురం కలిసి. రియల్లీ కాలు చాలా పెయిన్ వస్తున్నాయి. ఇంకా ఇంకో స్ప్రైట్ కొనుక్కున్నాము అప్పుడే. సో ఇంకా తాగుతున్నాం. ఇంకా అప్పుడు కూడా స్ప్రైట్ ఇంకొకటి కొనుక్కోకపోతే మా పని వేరేలా ఉండేది. ఎందుకే అన్నది. ఇంకా మళ్ళీ నడవడం మొదలు పెట్టాలి. సక్సెస్ఫుల్గా 90% వరకు కంప్లీట్ చేసాము. ఇదిగోండి గిల్డెన్. ఇది గిల్డెన్ వచ్చిందంటే ఇంకా ఇంటికి వచ్చేసినట్టే. లెట్స్ గో. మళ్ళీ ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. డోరా బుజ్జి కథలో ఉంది ఇదేదో. బట్ మాకే హింట్స్ లేవు పోవడానికి. అవును, మా స్కూల్కి పోవడానికి, నా స్కూల్కి కూడా పోదాం అనుకున్నాం. బట్ నేను తప్పుదారి చెప్పడం వల్ల నేను ఇదే అదే అనుకుంటే ఏదేదో తప్పుదారి చెప్పేశాను. సో అందుకనే మా అక్క కళ్ళు తిరుగుతున్నాయి, అయినా కూడా నడుస్తుంది. ఎవరు నన్ను గ్రేట్ అన్నా అనకపోయినా నాకు మాత్రం నేను గ్రేటే. ఇంత దూరం ఇంత పక్కగా ఉన్నాను. ఒక్క పిజ్జా స్లైస్ తిని వచ్చాను, అది కూడా సన్నగా ఉంది. అది తిని వచ్చాను. రియల్లీ నాకు నేను గ్రేట్ అని చెప్పుకుంటా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. మా అక్క తొందర పద అని అదే లేట్ వస్తుంది. మళ్ళీ తొందర పద అంటుంది. మాకు మాట్లాడడానికి కూడా నోరు వస్తలేదు, అంతా కాళ్ళ నొప్పి వస్తుంది. మళ్ళీ మా మమ్మీ కాళ్ళకి ఆపరేషన్ అయింది. ఇంకా చూసుకోండి, ఆపరేషన్ అయిన కాళ్ళతో ఇంత దూరం నడవడం అంటే రియల్లీ ఎంత హార్డ్ ఉంటుందో. అయినా సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాం. నావిని ఫీలింగ్ ఎలా ఉంది కొంచెం చెప్పవా? సూపర్ ఎక్స్పీరియన్స్. మాటలు కూడా రానంత అయిపోయింది మా అక్క పరిస్థితి పాపం. సో ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. సో ఇదే అద్భుతమైన కోట. ఆగండి ఒక నిమిషం చూపిస్తా, ఇంకా రాలేదు. ఇదిగోండి, ఇదే మా అద్భుతమైన కోట వచ్చేసింది. బాయ్ గాయ్స్. మాకు ఇంకా ఓపెన్ చేయకపోతే చంపేస్తాను. బాయ్ గాయ్స్.